జీవితంలో అసంతృప్తి, బాధ, లోటు భావాలు ఇలాంటి అనేక గుణాలు మేఘాల వల్లే మూసివేస్తాయి. ఏదో లేదన్న భావనే, అది లేదు ఇది లేదని లోటు భావాలు కమ్ముకుని ఉంటాయి. ఎన్ని కోరికలు నెరవేరినా తృప్తి కలగనే కలగదు. సంతృప్తి అనే చోటు దొరకదు. దీనికి అంతమే లేదు కదా. పరిగెట్టడంతోనే కాలం అయిపోతుంది. ఎన్ని కారణాలు ఉన్నా మనం తృప్తి పట్టడం నేర్చుకోవాలి. లోపల కోరికల్ని మనకు మనం సరి చేసుకుని తృప్తి పడాలి. బయట ప్రపంచాన్ని చూసి పోలికలు పెట్టుకుని తన దగ్గర ఉన్న దాన్ని విడుచుకుంటున్నాడు మనిషి. లేనిది కోరుతున్నాడు. మనల్ని మనం చూసుకోవాలి. మనల్ని మనం గమనించుకుని సరి చేసుకోవాలి. ఇవి మనలో కలిగే భావాలు. వీటిని మంచిగా మార్చుకోవాలి. సంతృప్తి చెందాలి. సంతృప్తికి చెందిన మంచి గుణం, దివ్య గుణం వేరొకటి లేదు. మనలో కూడా చాలా శక్తి ఉంది. అర్థం అనే జ్ఞానంతో నిన్ను నీవు గమనించుకోవాలి. అర్థంలో మనల్ని మనం ఎలా చూసుకుంటామో అలాగే లోపల మన గుణాలు మనమే చూసుకోవాలి. చెడు గుణాలని సరిదిద్దుకోవాలి. మనం ఏం చేస్తాం? చెడ్డని ప్రోత్సహించుకుంటూ మంచిని మర్చిపోతాం. సర్దుకునే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. లేదంటే దుఃఖం, నిరాశ అనే బాధలతో కృంగిపోతాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సంతృప్తి అనే భావంతో ముందుకు వెళ్ళాలి. దీనికి దారి ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞానం ఒక్కటే దారి. మనలో నిశ్చయ బుద్ధి ఉన్నప్పుడు తప్పకుండా విజయం సాధిస్తాం. నమ్మకంతో పని మొదలు చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. అపనమ్మకంతో, సంశయంతో, ఊగిసలాటతో కార్యం సాధించలేం. కార్యదీక్షాపరులంతా నమ్మకంతోనే మొదలుపెట్టారు. పరిస్థితులు వచ్చినప్పుడే మనం ఎంతో నమ్మకం ఉన్నామో తెలుస్తుంది. అసంశయంతో డేలా పడితే కార్యం కూడా ఏమవుతుంది? కూలబడుతుంది. నమ్మకం ఉంటే ఎడారి నుంచైనా మనం నీరు సాధించవచ్చు. ఎడారిలో తిరిగి తిరిగి నీటిని సాధించవచ్చు. ఎటువంటి పరిస్థితి వచ్చినా భయపడకూడదు. ఎదిరించి నిలవాలి. మనల్ని చూసి ఇతరులు కూడా స్ఫూర్తి పొందుతారు. పరమాత్మపై నమ్మకం ఉండాలి. మన కష్టాలు, సుఖాలు పరమాత్మకు చెప్పుకోవచ్చు. ఫలితం ఆశించకూడదు. విశ్వాసం వల్లే మనకు పరమాత్మ నుంచి మంచి జరుగుతుంది. ఆయన పైన నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా కష్టం వచ్చినట్టు ఊరికి మాటలు చెప్పుకుంటాం కాదు. ఎల్లకాలం మంచిగా ఉన్నప్పుడు బాధల్లోనూ ఇప్పుడు ఆయనతో మనం సహయోగంతో కూర్చుని ఆయనతో మాటలు చెప్పుకుంటూ ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. పరమాత్మ మనలో ఉన్నప్పుడు మనకు జరగనిది ఏముంటుంది? ఇలాంటి నిశ్చయ బుద్ధి ఉంటే ఏ కార్యమైనా సాధించవచ్చు. మనం అర్థం చేసుకుని మనం ఆయనకు దగ్గరగా, పరమాత్మకు దగ్గరగా ఆయనతో చెప్పుకుంటే అన్నీ తీరతాయి. మరి ఎవరితో చెప్పుకున్నా అల్లరే. మళ్ళీ ఆడేమి మనల్ని చూసి వెకిరిగా అనుకుంటారు, కానీ పై సానుభూతి చూపిస్తారు. లోపల మా బాగా ఉంది వీళ్ళకి అనుకుంటారు. చెప్పవలసిన వాటితోనే చెప్పాలి. అందరితో మనం చెప్పకూడదు. కష్టాలు తీర్చేవాడు ఆయనే, మార్చేవాడు ఆయనే. తెలిసింది కదా. మరి ఆ మార్గంలో వెళ్దాం. సరేనా? ఇంకా మరి ఏంటి? ఇలాంటివన్నీ వింటున్నాం. దాన్ని మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి. మంచి విషయాలు చిన్న చిన్న విషయాల్లో అనిపిస్తాయి. చిన్న విషయాల్లోనే ఎంతో జ్ఞానం ఉంది. జ్ఞానాన్ని, ఈవిడ ఉన్న జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని